రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణంలో అన్ని కాండాల పేర్లు ఆయా సంఘటనలను బట్టి మనకు అర్థమవుతూ ఉంటాయి. సుందరకాండ అనేటువంటిది చాలా చాలా ప్రత్యేకమైనటువంటి కాండ. ఇంతవరకే ఒక మహాకావ్యంగా చెప్పవచ్చు. హనుమ రామదూతగా, సుగ్రీవ సచివుడుగా, ఆచార్యుడిగా, గొప్ప బుద్ధి కుశలుడుగా, వాక్య కోవిదుడుగా, వాక్య విశారదుడుగా, సమయానికి ఏ విధంగా మాట్లాడాలో అటువంటి సమయోచితజ్ఞత తెలిసినటువంటి వాడుగా, అమితమైనటువంటి పరాక్రమ సంపద కలిగినటువంటి వాడుగా ఎన్ని కోణాల్లో మనం హనుమను దర్శిస్తామో సుందరకాండలో వర్ణనాతీతం. సుందరకాండ అని పేరు పెట్టడంలోనే ఆ ప్రత్యేకత మనకి కనపడుతూ ఉంటుంది. ఏమిటి ఇందులో సౌందర్యం? అనేక రకాలైనటువంటి సౌందర్యాలు ఉన్నాయి. అసలు రామాయణానికి సుందరకాండ బీజకాండ అని కూడా ఒక పేరు ఉంది. సుందరకాండాన్ని కనుక తీసివేసి రామాయణాన్ని చదివినట్లయితే అసలు అర్థమే ఉండదు. చాలా చాలా కొన్ని వందల మంత్రాక్షరాలు సుందరకాండలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇందులో ఎంత మహిమాన్వితమైనటువంటిది సుందరకాండ అంటే, ఎన్నో ఆపదల నుంచి, ఎన్నో కష్టాల నుంచి, ఎన్నో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మార్గాన్ని సూచించేటువంటిది సుందరకాండ. తప్పకుండా ఆ బాధ నివారణ అనేటువంటిది కలిగిస్తుంది. హనుమను అనేక కోణంలో దర్శింపచేస్తారు మహర్షి. ఎటువంటి వాళ్ళైనా సరే, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా సుందరకాండ పారాయణం చేసినా లేకపోతే శ్రవణం చేసినా కూడా ఆ కష్టాల నుంచి తప్పనిసరిగా వారందరూ విముక్తం అవుతారు. అతి శీఘ్రంగా ఆ ఫలం అనేటువంటిది పొందగలుగుతారు. ఇది ఎంతమంది జీవితాల్లోనూ జరిగినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి, కోకొల్లలుగా ఉన్నాయి. ఇక సుందరకాండ అని ఎందుకు పేరు పెట్టారు మహర్షి అంటే, దీనిని కూడా మనం అనేక కోణాల్లో పరిశీలించవచ్చు. రామాయణం ఒక మహాకావ్యంగా గనక మనం చూసినట్లయితే, కావ్యానికి ఉండేటువంటి ప్రధాన లక్షణాలు ఏమిటి? శబ్ద సౌందర్యము, అర్థ సౌందర్యము, రస సౌందర్యము, ఇటువంటివన్నీ కూడా మనం ప్రధానంగా చూస్తాం. రామాయణం కనుక ఒక మహాకావ్యము అని చెప్పి ఆ దృష్టికోణంతో కనుక చూసినట్లయితే, చాలా చాలా సుందరకాండలోనే ప్రత్యేకమైనటువంటి శబ్దాలంకారాలు, అర్థాలంకారాలన్నీ కూడా మనకి కనపడతాయి. ఎంతో అంశ ప్రాసలతో కూడినటువంటి శ్లోకాలు ఎన్నో కనపడతాయి. మహర్షి రచన చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక అర్థ సౌందర్యం చూస్తే అసలు ఇందులో కథే చాలా రమణీయంగా ఉంటుంది. ఇతివృత్తమే చాలా రమణీయంగా ఉంటుంది. ఎన్నో మహిమాన్వితమైనటువంటి శ్లోకాలన్నీ కూడా ఇందులో చెప్పబడ్డాయి. అర్థవంతమైనటువంటి, నిత్యము కూడా మననం చేసుకోవలసినటువంటి, పఠించాల్సినటువంటి శ్లోకాలు అటు అర్థ సౌందర్యంతోనూ ఉన్నాయి, మంత్ర సౌందర్యంతో కూడా ఉన్నాయి అన్నమాట. ఇటువంటి సౌందర్యాలన్నీ కూడా ఇలా కనపడతాయి. ఇక రస సౌందర్యం, 9 రసాలు కూడా ఇందులో చక్కగా పోషించబడ్డాయి. ఇంకా పాత్రల సౌందర్యం ఏమిటో చూద్దాం. ప్రధానమైనటువంటి పాత్రలు ఇక్కడ రాముడు, సీతమ్మ, హనుమ. రామ సౌందర్యం చెప్పనే అక్కర్లేదు. ఆ కాండ మొత్తము కూడా రామచంద్రుడు చిట్ట చివరిలో కనిపించిన రాముడి యొక్క దివ్య సౌందర్య వర్ణన అనేటువంటిది జరుగుతుంది. రామ కమల పత్రాక్ష సర్వసత్వ మనోహర రూప దాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే. రామ సౌందర్యాన్ని, రాముడి యొక్క లక్షణాలని, రాముడి యొక్క పరాక్రమాన్ని ఏ విధంగా వర్ణిస్తాడో, ఎన్ని చోట్ల వర్ణిస్తాడో హనుమ. ఇక సీతమ్మ సౌందర్యం. సీతమ్మ సౌందర్యం అంటే పాతివ్రత్య సౌందర్యం. ఇక్కడ
రామచంద్రుడు హనుమ సమర్థుడు అని చెప్పినది కేవలం అంగుళీయకాన్ని మాత్రం ఇచ్చి పంపించాడు. రామచంద్రుడు ఇంతగా వేదన పడుతున్నాడు సీతమ్మ కోసము అంటే ఆ తల్లి మహత్వపూర్ణమైనటువంటి పాతివ్రత్యం ఎంత గొప్పది, రామచంద్రుడితో సమానమైనటువంటిది ఆ తల్లి అని చెప్పి హనుమ యొక్క భావన. ఇక తర్వాత హనుమ ప్రధానంగా సుందరుడు. బాహ్య సౌందర్యంలో అంత సౌందర్యం కనపడకపోవచ్చు. ఎందుకని అంటే ఆయన చిన్నప్పుడే యుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధుర ఫలజాను, ఉదయిస్తూ ఉండేటువంటి సూర్యబింబాన్ని పండు అనుకుని భ్రమపడి చాలా పసితనంలోనే అంతదాకా ఎగిరాడు. ఆ ఇంద్రుడి యొక్క వజ్రాయుధంతో కొట్టబడి ఆయన దవడ కాస్త వంకరపోయింది. హనుమ అంటే దవడ, ఆ దవడ వంకరపోయింది. అప్పటి నుంచి హనుమ అనేటువంటి పేరు సార్థకమైంది అని చెప్పి అది కూడా హనుమ సీతమ్మకి వివరిస్తాడు, తన వృత్తాంతాన్ని కూడా వివరిస్తాడు. అనేక విధాలుగా ఆయనలో ఆ తేజస్సు, పరాక్రమము, బలము, బుద్ధి కుశలత, అంతేకాదు అందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటువంటి వాడు సుందరుడు. మనం విష్ణు సహస్రం చదువుకునేటప్పుడు సుందర నామం వస్తుందండి. భగవానుడికి ఉద్భవ సుందర సుందోరత్నాభస్సులోచన అని చెప్పుకున్నాం కూడా. అంటే అక్కడ భగవానుడి సౌందర్యం ఎటువంటిదో ఇక్కడ హనుమ సౌందర్యం కూడా అటువంటిదే. సాక్షాత్తు రుద్రాంశతో జన్మించినటువంటి వాడు కదా. అందుకనే హనుమను స్మరిస్తే చాలు బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగిత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమ స్మరణాత్ భవేత్ అని సుప్రసిద్ధంగా చెప్తారు. ఎన్ని లక్షణాలు ఉండాలో అన్ని లక్షణాలు ఆయన మనకే అనుగ్రహిస్తాడు. మంచి బుద్ధి ఇస్తాడు, బలము మంచి యశస్సుని ఇస్తాడు. బుద్ధి బలం యశో ధైర్యం, దేనిలోనూ కూడా నిరుత్సాహపడకుండా ధైర్యాన్ని ఇస్తాడనమాట. ప్రారంభించినటువంటి కార్యం పూర్తి చేసేదాకా వదలనివ్వడు హనుమని గనక స్మరించినట్లయితే. నిర్భయత్వం, ఎందులో కూడా పిరికితనం అనేటువంటిది ఎవరికీ ఉండదు. నిర్భయత్వం అరోగిత, అన్ని రోగాలు కూడా నశిస్తాయండి హనుమని గనక మనం నిత్యము స్మరించుకుంటూ ఉన్నట్లయితే. నాశై రోగ హరై సబుపీర జపత నిరంతర హనుమత వీర. మహానుభావుడు తులసీదాస్ గోస్వామి గారు ఆయన చెప్పినటువంటి హనుమాన్ చాలీసా సుప్రసిద్ధమైనటువంటిదే కదా. అందులో కూడా ఆయన ప్రతిజ్ఞ చేసి మరీ చెప్పాడు, అన్ని రోగాలు కూడా నశించిపోతాయి హనుమని కనుక. ఉపశమనం అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది ఎటువంటి వాళ్ళకైనా సరే. అజాడ్యం వాక్పటుత్వం చ. అజాడ్యం అంటే జాడ్యం అంటే బుద్ధిమాంద్యం, అటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. బుద్ధి కుశలత అనేటువంటిది బాగా పెరుగుతుందన్నమాట. బుద్ధి పదును తేలి ఉంటుంది హనుమను స్మరిస్తూ కనుక ఉన్నట్లయితే. తర్వాత చివరిది వాక్పటుత్వం, వాగ్ నైపుణ్యం, వాగ్ వైశారథ్యం, ఇవన్నీ కూడా లభిస్తాయి. అంటే చక్కగా మాట్లాడగలగటం, తప్పులు లేకుండా చెప్పగలగటం, ఇవన్నీ కూడా హనుమను నిత్యము కనుక స్పష్టమైనటువంటి ఉచ్చారణ ఇవన్నీ కూడా లభిస్తాయి హనుమను గనక మనం స్మరించుకుంటూ ఉన్నట్లయితే. ఎన్నిసార్లు వాల్మీకి మహర్షి హనుమను ఏమంటాడంటే వాక్యకోవిద, వాక్య విశారద, వాక్యజ్ఞ అని రాముడు అంటాడు, మహర్షి అంటాడు. ఏమిటి ఇక్కడ వాక్యము అంటే కేవలము ఏదో ఒక సెంటెన్స్ అనేటువంటి అర్థం కాదు. ఇక్కడ వేదము, జ్ఞానము ఇవన్నీ కూడా కలిగినటువంటి వాడు హనుమ. ఇంకా ఈయన ఏం చేశాడు, ఇంకొక దానికి కూడా సౌందర్యం చెప్పుకోవచ్చు. అందరికీ కూడా ఆనందాన్ని కలిగించాడు. ఎంతో దుఃఖపడుతూ చివరికి ఆత్మహత్యకి సిద్ధమైనటువంటి సీతమ్మకు రాముడి యొక్క కుశల వార్త చెప్పి ఆనందాన్ని కలిగించాడు. అక్కడ దుఃఖపడుతూ ఉండేటువంటి రామచంద్రుడికి సీతమ్మ కుశల వార్త చెప్పి ఆనందాన్ని కలిగించాడు. వానర సమూహాలు అందరికీ కూడా ఆనందాన్ని కలిగించాడు. అద్భుతమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి రాక్షసులందరినీ కూడా పరిమార్చి. కాబట్టి అందరికీ కూడా ఒక ఆనందం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది, బాహ్యంగా ఉండదండి, అంతర్గతంగా ఉంటుంది. ఇప్పుడు ఒక వస్తువు ఏదైనా చూస్తే, ఒక మంచి పుష్పాన్ని చూసామనుకోండి, మనం చూసినటువంటి పుష్పం మనకి నచ్చచ్చు, అదే అందరికీ నచ్చాలని లేదు. అంటే ఏంటి, ఆ సౌందర్యం అనేటువంటిది పుష్పంలో ఉన్నదా, మనం చూస్తూ ఉండేటువంటి వస్తువులో ఉందా, మన మనస్సులో ఉందా? ఒకసారి ఆలోచిస్తే ఆనందం అనేటువంటిది మన మనస్సుల్లోంచి ఉద్భూతం అవుతుంది. హనుమాన్ గనక స్మరించుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ సుందరకాండ గనక మనం చదువుకుంటూ ఉన్నట్లయితే అటువంటి ఆనందం అనేటువంటిది తప్పనిసరిగా మనకి కలుగుతుంది. అంటే దుఃఖ నివారణ అనేటువంటిది కలుగుతుందన్నమాట. దుఃఖం ఉంటే ఎప్పుడు కూడా దిగులుతో ఉంటాం, కానీ ఆ భయ నివారణ, ఆ దుఃఖ నివారణ అనేటువంటిది పోయింది అంటే తప్పనిసరిగా ఒక ఆనందము అనేటువంటిది, సుఖము అనేటువంటిది కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. ఈ వేదనలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది ఒక సౌందర్యం. ఇంకొక సౌందర్యం ఏమిటి అంటే, భగవంతుడు జీవుడు
ఆచార్యుడు. ఈ కోణాల్లో కూడా చూడొచ్చు. ఇది తాత్వికమైనటువంటి విషయం. రామచంద్రుడు భగవంతుడు, సీతమ్మ జీవుడు. ఆమె సాక్షాత్తు పరాశక్తి, కానీ ఇక్కడ జీవుడిగా నటించింది. భగవంతుడికి దూరమై రాక్షసుల చేత అపహరించబడి, అంటే దుష్టబుద్ధుల చేత అపహరించబడినటువంటి సీతమ్మని మళ్ళీ తిరిగి భగవంతుడి దగ్గరికి చేర్చటానికి మధ్యలో సహాయపడినటువంటి వాడు ఆచార్యుడిగా ఉండేటువంటి హనుమ. ఆచార్యుడి పని ఏమిటి? ఈ జీవుడికి అజ్ఞానంతో ఉండేటువంటి జీవుడికి భగవత్ స్వరూపాన్ని విశదీకరించి ఆ భగవంతుడి దగ్గరికి చేర్చడమే ఆచార్యుడి యొక్క పని. అటువంటి పని కూడా ఇక్కడ హనుమ చేశాడు. ఈ విధంగా 9 రకాలైనటువంటి సౌందర్యాలు మనకి ఈ సుందరకాండలో కనపడతాయి. అద్భుతమైనటువంటి కాండ సుందరకాండ. యదా సర్వేషు దేవేషు శ్రీరామ పరమో మతః తదా రామాయణే శ్రీమాన్ సుందరకాండ ఉత్తమః. సమస్తమైనటువంటి దేవతల్లోకి కూడా మానవుడిగా ఆవిర్భవించి ధర్మస్వరూపుడుగా ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలో నడిచి చూపించినటువంటి ఆ ధర్మమూర్తి రామచంద్రుడైతే రామాయణంలో అన్నిట్లోకి కూడా అంత ఉత్తమమైనటువంటిది సుందరకాండ, అంత మహిమాన్వితమైనటువంటిది సుందరకాండ. కాబట్టి సుందరకాండలో ఉండేటువంటి విషయాలు అందరికీ తెలిసినప్పటికీ కూడా పదే పదే వింటూ ఉన్నా, పదే పదే చదువుకుంటూ ఉన్నా కూడా మన దుఃఖాలన్నీ తొలుగుతాయి, మనసుకి ఒక సంతోషం కలుగుతుంది, ఆపదల నుంచి మనం బయటపడతాము, దుఃఖ నివారణ జరుగుతుంది అంటే అందులో ఉండేటువంటి పరమాద్భుతమైనటువంటి మంత్రశక్తి దానికి ఉదాహరణగా నిలుస్తుంది. అది మనకు కనపడదు, కానీ ఆ శ్లోక పారాయణ మనం చేస్తూ ఉన్నా కూడా, చదువుతూ ఉన్నా, వింటూ ఉన్నా కూడా తప్పనిసరిగా ఆ మంత్ర ప్రభావం అనేటువంటిది తప్పనిసరిగా మనం చూస్తామండి. కాబట్టి అంత ప్రధానమైనటువంటి సుందరకాండ రామానుగ్రహంతో, హనుమద్ అనుగ్రహంతో మనం తర్వాతి భాగం నుంచి చెప్పుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.